మరో బ్రేకింగ్ న్యూస్ అందుంది. మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నారా సురేష్ మృతదేహం విశాఖకు చేరుకుంది. 9 రోజుల తర్వాత స్వస్థలానికి బోతుకాయం చేరుకుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో సురేష్ ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీ సెట్టబెట్లో అనే నౌకలో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒమన్ సమీపంలో సముద్రంలో నౌకలో జనరేటర్లో సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో అమెరికా నౌకాదళం దాడి చేయడంతో సురేష్ తో పాటు మరో 2 భారతీయ సిబ్బంది మృతి చెందారు. ఇక సురేష్ విశాఖపట్నంలోని శ్రీహరిపురం శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందినవారు. ఆయనకు భార్య భార్గవి 2 కుమారులు ఉన్నారు. సురేష్ మృతదేహాన్ని చూసి భార్య పిల్లలు కుటుంబ సభ్యులు బోర్ను విలిపించారు. మృతదేహానికి కొరమండల శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. ఫోన్ లైన్లో రాజు, మనం చూస్తున్న విశాఖకు మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ మృతదేహం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎలా జరిగింది ఏంటి? ఏదైతే గత 10 రోజుల క్రితం ఒమన్ తీరంలో భారత నౌకపై అమెరికా చేసినటువంటి క్షిపణి దాడిలో 3 అయితే నావీ అధికారులు అయితే చనిపోవడం జరిగింది. అందులో ఒకరు విశాఖపట్నం జిల్లాకు చెందిన విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందినటువంటి పట్నాల సురేష్ అయితే ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకైతే ఆ సమాచారం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 10 రోజుల తరువాత ఈ రోజు ఉదయానికైతే ఆ సురేష్ మృతదేహం అయితే శ్రీహరిపురం రావడం జరిగింది. అధికారులు మృతదేహాన్ని అయితే కుటుంబ సభ్యులకు ఈ రోజు అప్పచెప్పడం జరిగింది. దీంతో ఆ మృతదేహాన్ని చూసినటువంటి భార్య భార్గవి పిల్లలు కూడా కన్నీరు మున్నీరు అయితే తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ కూడా ఆ రోదనలు అయితే ప్రాంతంలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అధికారులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఆ సురేష్ మృతదేహం వద్ద నివాళులు కూడా అర్పించి కుటుంబానికి అయితే ఓదార్చారు. అనంతరం కూడా అధికారిక లాంఛనాలతో అక్కడే ఉన్న కోరమండల్ శ్మశాన వాటికలు అయితే సురేష్ కి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. ఆ మొత్తాన్ని చూసుకుంటే ఘటన జరిగినటువంటి 10 రోజుల తరువాత మృతదేహం అయితే ఈ రోజు విశాఖపట్నం చేరుకుంది. ఈ 10 రోజుల నుంచి కూడా మృతదేహం ఎప్పుడు వస్తుంది అని చెప్పేటువంటి ఆతృతలో ఆందోళనలో ఆ కుటుంబం అంతా కూడా ఎదురు చూడడం జరిగింది. ఇదొక చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఒక మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి సురేష్ అయితే నౌకలో వెళ్ళడం జరిగింది. 10 రోజుల క్రితం ఆ నౌక ఒమన్ తీరంలో ఉంటుండగా పొరపాటున క్షిపణి దాడి చేశామంటూ కూడా అమెరికా అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ దాడిలో అయితే 3 అధికారులు చనిపోయారు. మొత్తం అంటే డెక్ క్యాడెట్ ఆదిత్య వర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ సౌరాష్ట్రతో పాటు విశాఖపట్నం చెందినటువంటి మెరైన్ చీఫ్ ఇంజనీర్ ఈ పట్నాల సురేష్ ఈ 3 కూడా అప్పుడైతే మృతి చెందడం జరిగింది. అందులో విశాఖపట్నం చెందినటువంటి సురేష్ మృతదేహం అయితే ఈ రోజు అయితే ఆ కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారిక లాంఛనాలన్నీ కూడా పూర్తి చేసి అనంతరం కూడా అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.